Hello students. So optical isomerism part 2. Already part 1 and part 3 I completed. So in the part 1 I explained about what is chirality, chiral carbon, chiral center, optical activity. So optical active compounds అంటే ఏంటి, సో ఐ ఎక్స్ప్లెయిన్డ్. థర్డ్ దాంట్లో మనం ఆర్ఎస్ కాన్ఫిగరేషన్, డిఎల్ కాన్ఫిగరేషన్ మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. నౌ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనాన్షియోమర్స్. ఎనాన్షియోమర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మీజో కాంపౌండ్స్ అంటే ఏంటి, మీజో కాంపౌండ్స్, అండ్ డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి, డయాస్టీరియోమర్స్, అండ్ రెసిమిక్ మిక్చర్ అంటే ఏంటి. ఇవి డిస్కస్ చేద్దాం. దీని తర్వాత ఇన్ టైంలో అయిపోతే ఓకే, అదర్వైజ్ ఇంకొక వీడియోలో హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్, అండ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినవి కాకుండా రిస్ట్రిక్టెడ్ సింగిల్ బాండ్ రొటేషన్తో కూడా వస్తుంది స్టీరియో ఐసోమరిజం, అవి చూద్దాం. అండ్ కొన్ని బిట్స్ ఇప్పటి వరకు ఐసోమరిజంలో మనం చూసాం కదా, ప్రీవియస్లో, అడ్వాన్స్లో, మెయిన్స్లో, నీట్లో అడిగిన క్వశ్చన్స్ ఏమన్నా డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ ఎనాన్షియోమర్స్. ఆల్రెడీ ఇన్ ద పార్ట్ 1లో కూడా ఎనాన్షియోమర్స్ గురించి టచ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎనాన్షియోమర్స్ అంటే కంపల్సరీ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్ అయి ఉండాలి. ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ which are non-superimposable with its mirror image. So a molecule which is optically active and which is not superimposable with its mirror image. Mirror image అంటే ఇమేజ్ కాదండి, మిర్రర్ ఇమేజ్ అన్నా కూడా అది కూడా మాలిక్యూలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ని మిర్రర్లో చూస్తే రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ని చూస్తే రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది, అదే రైట్ హ్యాండ్ తీసుకొని చూస్తే లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అనేవి ఒకటి ఆబ్జెక్ట్ అనుకుంటే, ఇంకోటి మిర్రర్ ఇమేజ్. దీన్ని అద్దంలో చూస్తే ఇట్లే కదా కనిపించేది, ఇది దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అయితే ఇది మిర్రర్ ఇమేజ్. నౌ హియర్ ఇట్ ఈజ్ నాట్ సిమెట్రిక్, ఇట్ ఈజ్ ఎసిమెట్రిక్. యూ కెనాట్ కట్ విత్ 2 ఈక్వల్ పార్ట్స్. దిస్ వన్, దీన్ని నువ్వు ఈక్వల్గా 2 పార్ట్స్గా కట్ చేయలేవు, కాబట్టి ఇది ఎసిమెట్రిక్. ఈ రెండు ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్ అంటాం. ఇది ఆబ్జెక్ట్ అయితే ఇది మిర్రర్ ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్ అయితే ఇది మిర్రర్ ఇమేజ్. కాబట్టి రెండింటిని మిర్రర్ ఇమేజెస్గా చెప్పొచ్చు, రెండింటిని ఆబ్జెక్ట్స్గా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీని మీద పెడితే నో, సూపర్ ఇంపోజిబుల్ అవ్వలే. రెండు సేమ్ లేవు కదా, సూపర్ ఇంపోజిబుల్ అవ్వలే. చూడండి, సూపర్ ఇంపోజిబుల్ అవ్వలే. లేదు, ఎప్పుడైనా మనం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే 180 డిగ్రీస్ తిప్పాలి. 180 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్ దాని మీద పెట్టండి. సార్ సూపర్ ఇంపోజిబుల్ అయింది కదా సార్, నో నాట్. ఇక్కడ చూడండి, మీకు ఏం కనిపిస్తుంది, పామ్, అరచే కనిపిస్తుంది కదా. ఇప్పుడు అరచే కనిపిస్తుందా, నో. సో కాబట్టి ఇవి రెండు సూపర్ ఇంపోజిబుల్ కాదు. ఇట్లా ఆప్టికల్ ఐసోమర్స్ విచ్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్. సో నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇది సి కార్బన్, CH3. ఇప్పుడు దీనికి ఈ సైడ్ క్లోరిన్ తీసుకుంటాను నేను, ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటున్నా, ఇక్కడ C2H5 తీసుకుంటాం. ఇప్పుడు 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. లేదా F తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, లేదు OH తీసుకోండి. సో 4 డిఫరెంట్ గ్రూప్స్. దిస్ ఈజ్ కైరాల్ కార్బన్. సింగిల్ కైరాల్ కార్బన్ లేదా కైరాల్ సెంటర్ ఉంటే మాలిక్యూల్లో అది 100% ఆప్టికల్ యాక్టివ్. ఫస్ట్ వీడియోలో చెప్పాము. ఇప్పుడు దీని ఎదురుగా ఒక మిర్రర్ పెట్టారు, ఒక అద్దం పెట్టారనుకోండి.
సో మిర్రర్ ఈజ్ దేర్ హియర్. హౌ ఇట్ లుక్స్, ఎట్లా అపియర్ అవుతుంది, ఇది ఎట్లా కనిపిస్తుంది. క్లోరిన్, ఇది. సో ఈ రెండింటిని అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదా సార్ అంటే కరెక్ట్గా లేకపోవచ్చు. కొంచెం మీరు ఈ క్లోరిన్, హైడ్రోజన్, C2H5, CH, ఇది మిర్రర్. ఇప్పుడు ఈ రెండు ఒకదానికోటి మిర్రర్ ఇమేజెస్ అంటారు. దీస్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్. సో నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజ్ ఆప్టికల్లీ యాక్టివ్. ఇది ఒకవేళ డి అయితే, డెక్స్ట్రో అయితే డెఫినెట్గా ఇది 100% లీవో అవుతుంది. ఒకవేళ ఇది లీవో అయితే ఇది డెక్స్ట్రో. వై? బికాజ్ ఇఫ్ వన్ స్ట్రక్చర్ రొటేట్స్ ప్లేన్ పోలరైజ్డ్ రైట్ సైడ్, దెన్ అనదర్ మస్ట్ రొటేట్స్ లెఫ్ట్ సైడ్. If it rotates left side, the another must rotates right side. So these two are optically active and opposite to each other. Optical activity etla undi ikkada opposite undi. Okay, so optically active and opposite to each other. Due to this, these are called enantiomers. వీటిని మనం enantiomers అంటాం. enantiomers. సో enantiomers అంటే ఏంటి అంటే non-superimposable mirror images of optical isomers, optically active isomers are called enantiomers. అవి ఎట్లా ఉండాలి? నాన్ సూపర్ ఇంపోజబుల్ mirror images each other of non-superimposable mirror images of each other. Okay, so non-superimposable mirror images of each other ఏంటవి? isomers. So optical isomers which are non-superimposable mirror images of each other are called enantiomers. ఈ రెండు నాన్ సూపర్ ఇంపోజబుల్ అనమాట. ఓకే, దట్ ఈజ్ enantiomers. ఓకే సార్, ఈ enantiomers అనేవి ఆప్టికల్లీ యాక్టివ్ ఉంటేనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆప్టికల్లీ యాక్టివ్ లేదనుకో, దీని మిర్రర్ ఇమేజ్తోని సార్ సూపర్ ఇంపోజబుల్ అవ్వట్లేదు సార్ ఇది అంటే నో. అసలు ఆప్టికల్ ఇన్యాక్టివ్ వాటికి మనం ఆప్టికల్ ఐసోమర్స్ ఏం చెప్పము. ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఉండి మిర్రర్ ఇమేజ్తోని సూపర్ ఇంపోజబుల్ కాకుండా ఉండదు. ఆప్టికల్ ఇన్యాక్టివిటీ వచ్చింది అంటే సూపర్ ఇంపోజబుల్ అవుతుంది. సో అవటం వల్లనే సిమెట్రీ ఉండుంటుంది, అందుకే ఆప్టికల్ ఇన్యాక్టివ్ అయింది. కెరాల్ సెంటర్ లేదనుకోండి, అసలు కెరాల్ సెంటర్ లేకపోతే దాని గురించి డిస్కషనే లేదు. ఓకే, నెక్స్ట్ మీసో కాంపౌండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నేను టార్టారిక్ యాసిడ్ తీసుకుంటా. సో టార్టారిక్ యాసిడ్ తీసుకుంటే టార్టారిక్ యాసిడ్ COOH OH. మీరు అనొచ్చు సార్ OHలు ఇక్కడే ఉంటాయి టార్టారిక్ యాసిడ్ అంటే ఇటైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఐ హ్యావ్ టు రిటర్న్ లైక్ దిస్. ఇప్పుడు ఈ టార్టారిక్ యాసిడ్లో రెండు OHలు సేమ్ సైడ్ ఉన్నాయి సార్. నేను దీనికి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటా సార్. యూ కెన్ టేక్ మిర్రర్లో దీన్ని చూస్తాను సార్ అంటే చూడు వస్తుంది. ఇక్కడ కూడా ఏదైనా అద్దంలో కనిపిస్తుంది కదా, మిర్రర్లో ఉంటుంది. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? OH దిస్ సైడ్, H దిస్ సైడ్, OH దిస్ సైడ్, H దిస్ సైడ్. ఇది మిర్రర్ ఇమేజ్గా కనిపిస్తుంది. ఓకే, నా ఇప్పుడు ఈ కార్బన్ చూస్తే మీరు ఇక్కడ కార్బన్ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ కార్బన్కి కూడా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్ సెంటర్. అంటే ఇక్కడ మనం కైరాల్ సెంటర్ అనొచ్చు, లేదా కైరాల్ కార్బన్ అనొచ్చు, ఇది కైరాల్ కార్బన్ అనొచ్చు.
ఒక కైరాల్ కార్బన్ ఉంటే కంపల్సరీ 100% ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది, బట్ రెండు ఉంటే ఉంటుందా అంటే అది డిపెండింగ్ ఆన్ మాలిక్యూల్. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా కైరాల్ కార్బన్, దిస్ ఈజ్ ఆల్సో కైరాల్ కార్బన్. ఓకే, నౌ సి ఇది ఈక్వల్గా 2 పార్ట్స్గా కట్ చేయొచ్చా అంటే ఎస్. చూడండి 2 పార్ట్స్గా కట్ చేయొచ్చు అంటే దీనికి ఏమున్నట్లు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాదు, ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ మాలిక్యూల్. అదేంటి సార్, రెండు కైరాల్ కార్బన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి 2 కైరాల్ కార్బన్స్. కైరాల్ కార్బన్ ఉంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేయాలి కదా, ఎస్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ సపోజ్ ఈ కార్బన్ ఇటు తిప్పాలనుకుందనుకో, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఈ కార్బన్ ఇటు తిప్పాలనుకుంటుంది. ఈ రెండు ఏమైనా రివర్స్, లేదు ఈ కార్బన్ ఇటు తిప్పాలంటే ఈ కార్బన్ ఇటు తిప్పుతానంటుంది. ఒకటి క్లాక్ వైజ్ తిప్పాలి అనుకుంటే రైట్ సైడ్, ఇంకోటి లెఫ్ట్ సైడ్ తిప్పాలనుకుంటుంది. ఈ రెండు ఆపోజిట్లో తిప్పాలనుకుంటాయి అంటే వాటిలో అవే గొడవ పడుతున్నాయి. దాన్ని ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటారు. ఇక్కడ కూడా అంతే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఈ రెండు మిర్రర్ ఇమేజెసే కానీ సూపర్ ఇంపోజిబుల్ అవుతాయి ఇవి. దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇట్లా పెడితే దానిపైన పెట్టవచ్చు, తిప్పి 180 degrees తిప్పి పెడితే కరెక్ట్గా సూట్ అవుద్ది. కాబట్టి ఇది మిర్రర్ ఇమేజ్. మీరు అనొచ్చు సార్ ఇది కూడా ఇట్లా తిప్పి వేసి పెడితే ఇట్లే వస్తుంది కదా సార్ అంటే రాదు. ఇది ఎటుంది, బోర్డ్ లోపలికి ఉంది, ఇది బోర్డు పైకి ఉంది. ఇదేమో ఇట్లుంది మన వైపు, ఇదేమో లోపలికి ఉంది. ఇప్పుడు నువ్వు 180 degrees తిప్పావనుకో, దీన్ని 180 degrees తిప్పావనుకో, ఇట్లా పట్టుకొని ఫ్లిప్ చేయండి, ఇట్లా ఏమవుతుంది, సో యు ఆర్ ఫ్లిప్పింగ్. ఇది మన వైపు ఉంది కదా, ఇట్లా మన వైపు ఉంది, ఇదేమో లోపలికి ఉంది. ఇప్పుడు నేను 180 degrees తిప్పాను, ఏమైంది, ఇది మీకు వైపు వచ్చింది, ఇది లోపలికి వెళ్ళింది. అంటే ఇది లోపలికి వెళ్తుంది, ఇది మన వైపుకి వస్తుంది. అంటే ఇది 180 degrees తిప్పితే C2H5 ఏమో మన వైపుకి వస్తుంది, క్లోరిన్ ఏమో లోపలికి వెళ్తుంది. కాబట్టి సూపర్ ఇంపోజిబుల్ అవుతాయా, అవ్వవు. ఎందుకు, క్లోరిన్ ఇక్కడ మన వైపు ఉంది, C2H5 బిలో ద బోర్డ్ ఉంది. హియర్ ఇఫ్ యూ టర్న్ 180 degrees, క్లోరిన్ గోస్ అవే ఫ్రమ్ us, C2H5 కమ్స్ టువర్డ్స్ us. కాబట్టి ఇవి సూపర్ ఇంపోజిబుల్ అవ్వవు. రైట్, ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తేగా కట్ చేస్తే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఎందుకు ఇన్యాక్టివ్ అయిందో చెప్తున్నాను చూడండి. మనం ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ తెలుసు కదా మీకు, థర్డ్ వీడియోలో చెప్పా. ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ తీసుకుందాం. ఇది ప్రియారిటీ 1, ఇది 2, ఇది 3, 1 2 3 ఎట్లా ఉంది, యాంటీ క్లాక్ వైజ్. ఫోర్త్ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఎక్కడుంది, హారిజెంటల్. హారిజెంటల్లో లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఉండి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏం చెప్పాను, ఆర్. కమ్ టు దిస్, ఇది 1, ఇది 2, ఇది 3, 1 2 3. ఇటు ఎట్లా ఉంది, క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ ఉండి లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ హారిజెంటల్లో ఉంటే ఏం చెప్పాను, ఎస్. ఇది ఆర్, ఇది ఎస్. అంటే ఇది రైట్ సైడ్ తిప్పాలని చూస్తూ ఉంటే ఇదేం చెప్తుంది, ఇది లెఫ్ట్ సైడ్ తిప్పాలని చూస్తుంది. రెండు ఏం చేస్తాయి, ఆపోజిట్. ఒకటేమో ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఇటు సైడ్ తిప్పుతా ఉంటుంది, ఇంకోటి ఇటు సైడ్ తిప్పుతూ ఉంటుంది. రెండు ఈక్వల్గా లాగుతున్నాయి, సో ఎటు తిరగకుండా వచ్చేస్తుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ డిఫ్లెక్ట్ అవ్వదు. ఇఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కమ్స్ అవుట్ వితౌట్ డిఫ్లెక్షన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివే. దీని మిర్రర్ ఇమేజ్ తీసుకున్నా కానీ ఆప్టికల్లీ ఇన్యాక్టివే. కాబట్టి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్ అవసరం లేదు మనకి, ఎందుకంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్ దానికి ఇంకా మిర్రర్ ఇమేజ్ ఎందుకు మనకి. సో ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. కాకపోతే దీంట్లో ఏమున్నాయి, ఆప్టికల్ యాక్టివ్ కార్బన్స్ ఉన్నాయి కదా, అంటే కైరాల్ కార్బన్స్ ఉన్నాయి. కైరాల్ కార్బన్స్ ఉండి మోర్ దెన్ 1 కార్బన్స్ ఉండి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ ఉంటే వాటిని మీసో కాంపౌండ్స్ అంటారు. మీసో కాంపౌండ్, ఇదేంటిది, మీసో కాంపౌండ్. ఇప్పుడు ఇదే టార్టారిక్ యాసిడ్ ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు కదా మనం. ఇది స్ట్రక్చర్ 1 అనుకుందామమ్మా, ఇది స్ట్రక్చర్ 1. ఇప్పుడు నేను స్ట్రక్చర్ 2 రాస్తాను చూడండి. ఇదే టార్టారిక్ యాసిడ్, COOH, COOH, OH, H, H, OH. ఇది స్ట్రక్చర్ 2. దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా, లేదు, ఎందుకంటే ఇక్కడ OH ఇక్కడ H ఉంది. పోనీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ తీసుకున్నా ఉండదు దీనికి మిర్రర్ ఇమేజ్ చేయండి. సో ఇఫ్ యూ టేక్ మిర్రర్ ఇమేజ్ ఫర్ దిస్, దెన్ వాట్ కమ్స్,
COOH, ఈ OH ఇటు ఉంది కాబట్టి ఇటు వస్తుంది H, ఇక్కడ H ఉంది కాబట్టి HOH. ఇవి రెండు మిర్రర్ ఇమేజెస్. ఇప్పుడు ఇది ఆప్టికల్లీ యాక్టివా కాదా? ఇక్కడ కూడా 2 కైరాల్ కార్బన్స్ ఉన్నాయి, దీనికి 2 కైరాల్ కార్బన్స్ వస్తాయి. ఇది ఇప్పుడు ఆప్టికల్లీ యాక్టివా కాదా అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు కదా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, కాబట్టి ఆప్టికల్లీ యాక్టివే వస్తుంది. సార్ నాకు ప్రూఫ్ కావాలి సార్. ఓకే, RS కాన్ఫిగరేషన్ తీసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రియరర్ గ్రూప్. సార్ ఈ ప్రియారిటీ ఎట్లా చెప్తున్నారు సార్? సో ఇది కావాలి అంటే వీడియో 3కి వెళ్ళండి. ఓకే, పార్ట్ 3 అందులో చెప్పాను నేను ఎట్లా తీసుకోవాలనేది. సో ఇది ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్, ఇది సెకండ్ ప్రియారిటీ గ్రూప్, ఈ రిమైనింగ్ పార్ట్ థర్డ్ ప్రియారిటీ గ్రూప్ అవుతుంది, ఇది ఫోర్త్ ప్రియారిటీ. సో ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఈ ఫోర్త్ని పక్కకు పెట్టేసి 1 2 3 తీసుకోండి. 1 2 3 ఏ డైరెక్షన్లో ఉంది? యాంటీ క్లాక్ వైజ్. ఇది ఎక్కడ ఉంది? ఆరిజెంటల్లో ఉండే యాంటీ క్లాక్ వైజ్ అయితే ఏం చెప్పాము? 6. ఇక్కడికి రండి, ఇప్పుడు ఈ కార్బన్ దగ్గరికి రండి. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అవుతుంది. ఈ మొత్తం గ్రూప్ థర్డ్ అవుతుంది. సో 1 2 3 ఇదేంటి? ఇది కూడా యాంటీ క్లాక్ వైజే, ఇది కూడా యాంటీ క్లాక్ వైజే, కాబట్టి ఇక్కడ కూడా 6 వస్తుంది. అంటే ఈ కార్బన్ దగ్గర 6 వచ్చింది, ఈ కార్బన్ దగ్గర 6 వచ్చింది, రెండూ ఒకే వైపు తిప్పాలనుకుంటున్నాయి. ఇప్పుడు ఇది ఇట్లా అంటుంది, ఇది కూడా ఇట్లే అంటుంది. సో మొత్తం మీద మీకు రైటే తిప్పుతుంది. ఓకే, సో రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే నీకు అవి కొట్టుకోవట్లేదు కాబట్టి ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాదు, ఆప్టికల్లీ యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు RR వచ్చాయంటే దీని మిర్రర్ ఇమేజ్లో ఏమొస్తాయి మీరు గెస్ చేయొచ్చు. ఎస్ వస్తాయి. అంటే ఇవి రెండు రైట్ సైడ్ తిప్పితే ఇవి రెండు లెఫ్ట్ సైడ్ తిప్పుతాయి. అందుకే ఈ రెండింటిని ఎనాన్షియోమర్స్ అంటారు. ఇప్పుడు స్ట్రక్చర్ 2 స్ట్రక్చర్ 3 ఏంటి అంటే ఎనాన్షియోమర్స్. మరి స్ట్రక్చర్ 1 ఏంటి అంటే మీసో కాంపౌండ్. ఇది ఎందుకు ఆప్టికల్లీ ఇన్యాక్టివ్? సో వై మీసో కాంపౌండ్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని అడిగారు అనుకోండి. సో మీసో కాంపౌండ్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు ఇంటర్నల్ కంపెన్సేషన్. ఇంటర్నల్ అంటే దానిలో అదే గొడవ పడుతుంది, ఇంటర్నల్ కంపెన్సేషన్. సో ఇంటర్నల్ కంపెన్సేషన్ వల్ల ఇక్కడ ఆప్టికల్ యాక్టివిటీ 0 అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 1 2 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, 2 and 3 ఎనాన్షియోమర్స్ నో డౌట్. స్ట్రక్చర్ 2 అండ్ స్ట్రక్చర్ 3 ఏంటి అంటే ఎనాన్షియోమర్స్. ఓకే, స్ట్రక్చర్ 2 అండ్ స్ట్రక్చర్ 3 ఎనాన్షియోమర్స్. మరి స్ట్రక్చర్ 1 స్ట్రక్చర్ 2 ఏంటి? స్ట్రక్చర్ 1 చూడండి, ఇది మిర్రర్ ఇమేజా? కాదు. ఎందుకంటే OH ఇది రైట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడే ఉంది, OH రైట్ సైడ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ రెండు మిర్రర్ ఇమేజెస్ కావు. ఈ రెండింటికి అసలు సంబంధం లేదు. కానీ రెండిట్లో సేమ్ యాటమ్స్, సేమ్ మాలిక్యూల్, టాటారిక్ యాసిడే ఇది. సో సేమ్ టాటారిక్ యాసిడే, స్ట్రక్చర్ సేమ్, మాలిక్యులర్ ఫార్ములా సేమ్, బట్ దే ఆర్ నాట్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, సో ఆప్టికల్ ఐసోమర్స్ విచ్ ఆర్ నాట్ మిర్రర్ ఇమేజెస్ విత్ ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ డయాస్టీరియోమర్స్. ఇక్కడ 1 and 2 లేదంటే 1 and 3 ఇవి రెండు ఏంటి అంటే డయాస్టీరియోమర్స్. సో ఇక్కడ మీసో కాంపౌండ్ అంటే ఏంటో చెప్పాము, డయాస్టీరియోమర్స్ అంటే ఏంటంటే ఆప్టికల్ ఐసోమర్స్ విచ్ ఆర్ నాట్ మిర్రర్ ఇమేజెస్ అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్. ఓకే, నాన్ మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజబుల్. డయాస్టీరియోమర్స్లో మిర్రర్ ఇమేజెస్ ఉండదు, నాన్ మిర్రర్ ఇమేజెస్ విత్ ఈచ్ అదర్ అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్. ఓకే, నాన్ సూపర్ ఇంపోజబుల్. సో నాన్ మిర్రర్ ఇమేజ్, నాన్ సూపర్ ఇంపోజబుల్ ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ డయాస్టీరియోమర్స్. The optical isomer which contains chiral carbon and overall optical activity is 0 is called meso compound. This is due to internal compensation. So here plane of symmetry is there. Due to that plane of symmetry,
meso compound is formed. Okay, next I'll take racemic mixture. సో ఫస్ట్ ఎనాన్షియోమర్స్ చెప్పాము, మీసో కాంపౌండ్ చెప్పాము, డయాస్టీరియోమర్స్ చెప్పాము. నెక్స్ట్ రెస్మిక్ మిక్చర్. రెస్మిక్ మిక్చర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసుకున్నా, ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ClHF, these two are mirror image with each other and chiral center is there, here also chiral center is there, both are chiral centers, chiral carbons. Okay, both are optically active, so these two are called enantiomers. ఇందాక చెప్పాను enantiomers అంటారు వీటిని. ఇప్పుడు ఈ enantiomers-లో ఇఫ్ ఇట్ ఈస్ డెక్స్ట్రో, ఇట్ 100% ఇట్ విల్ బి లీవో. ఇది రైట్ సైడ్ రొటేట్ చేస్తే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని, ఇది 100% లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుంది. లేదు, ఇది లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే 100% ఇట్ రొటేట్స్ రైట్ సైడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2m గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నా, లేదా ఏదో సంథింగ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ తీసుకున్నా, ఎనాన్షియోమర్ 1. సో ఇప్పుడు ఇది స్ట్రక్చర్ 1 అనుకుందాం, స్ట్రక్చర్ 2 అనుకుందాం. ఇది ఇప్పుడు నేను 2 ml 2m స్ట్రక్చర్ 1 తీసుకున్నా ఇందులో సొల్యూషన్. ఇందులో సేమ్ 2 ml 2m స్ట్రక్చర్ 2 తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేశాను, స్ట్రక్చర్ 1 అండ్ స్ట్రక్చర్ 2 రెండు మిక్స్ చేశా. ఇప్పుడు ఏం జరుగుద్ది ఇందులో చూడండి, సేమ్ క్వాంటిటీ సేమ్ కాన్సన్ట్రేషన్ ఉంది, రెండు మిక్స్ చేసాం. ఇందులో సగం మాలిక్యూల్స్ ఏమో రైట్ సైడ్ తిప్పడానికి చూస్తూ ఉంటాయి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని, రిమైనింగ్ సగం ఏమో లెఫ్ట్ సైడ్ తిప్పాలని చూస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పంపిస్తే దీంట్లో నుంచి కొన్నేమో ఇటు తిప్పాలని చూస్తాయి, కొన్నేమో ఇటు తిప్పాలని చూస్తాయి. డిఫ్లెక్షన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఈక్విమోలార్ రేషియోలో ఉన్నాయి. ఓకే, సో ఈక్విమోలార్ రేషియో ఆఫ్ ఎనాన్షియోమర్స్ ఉన్నాయి. ఈక్విమోలార్ ఎనాన్షియోమర్ మిక్చర్ ఈజ్ కాల్డ్ రెస్మిక్ మిక్చర్. ఇప్పుడు దీన్ని రెస్మిక్ మిక్చర్ అంటారు, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్గా ఉండి రెండు ఆపోజిట్లో వాటిని లాగుతుంది కాబట్టి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ బయటకు వచ్చేసరికి ఏమవుద్దంటే ఎటు మారకుండా వచ్చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు ఏంటి, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఇక్కడ కూడా ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అయిపోతుంది. రెస్మిక్ మిక్చర్ ఏంటి, ఆప్టికల్లీ యాక్టివా ఇన్యాక్టివా? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. వై సార్? ఇక్కడేమో ఇందాక మీసో కాంపౌండ్లో లోపల ఉన్నాయి అవే కొట్టుకుంటున్నాయి, ఇక్కడ రెండు వేర్వేరు మాలిక్యూల్స్ కొట్టుకుంటున్నాయి. దీన్ని ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ అంటారు. దేనివల్ల ఇది ఆప్టికల్ ఇన్యాక్టివిటీ వచ్చింది? ఎక్స్టర్నల్ కంపెన్సేషన్, బయట మాలిక్యూల్స్ కొట్టుకోవడం వల్ల ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ అంటారు. సో మనకి మీసో కాంపౌండ్లో ఆప్టికల్ ఇన్యాక్టివిటీ వచ్చేది ఇంటర్నల్ కంపెన్సేషన్. ఇన్ రెస్మిక్ మిక్చర్ డ్యూ టు ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ మనకి ఆప్టికల్ ఇన్యాక్టివ్ వస్తుంది. సో రెస్మిక్ మిక్చర్ అంటే ఇప్పుడు ఏం చెప్తారు, ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఈక్వల్ కాన్సంట్రేషన్ enantiomeric solutions, enantiomer mixtures is called resmic mixture, అంటే ఎంత డెక్స్ట్రో తీసుకున్నావో అదే మాలిక్యూల్ అంత లీవో తీసుకొని రెండు ఈక్విమోలార్ రేషియోలో కలిపితే, ఈక్వల్ అమౌంట్స్ కలిపితే అప్పుడు అవి కొట్టుకొని పోలారిటీ రాదు. సో అలాంటి దాన్ని రెస్మిక్ మిక్చర్ అంటారు. రెస్మిక్ మిక్చర్ అంటే రెండు ఎనాన్షియోమర్లు ఉంటాయి కదా, ఎనాన్షియోమర్లో రెండు ఐసోమర్స్ ఉంటాయి కదా. సో ఈక్విమోలార్ ఈక్వి కాన్సన్ట్రేటెడ్ ఎనాన్షియోమర్స్ అంటే ఇవి ఏంటివి, ఆప్టికల్ ఐసోమర్స్. ఎనాన్షియోమరిక్ ఆప్టికల్ ఐసోమర్స్ రెండింటిని ఈక్విమోలార్లో కలిపితే రెస్మిక్ మిక్చర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇవి ఎనాన్షియోమర్, మీసో కాంపౌండ్, డయాస్టీరియోమర్స్, రెస్మిక్ మిక్చర్.
ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని అందులో ఏవి ఏవి ఎనాన్షియోమర్స్, ఏవి మీసో కాంపౌండ్స్ అండ్ ఏవి డయాస్టీరియోమర్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఒక కాంపౌండ్ తీసుకుంటున్నా, CH3 OH, ఇక్కడ H C Cl CH3 H ఇట్లా తీసుకున్నా కాంపౌండ్. ఓకే, ఇట్లా తీసుకున్నా. నెక్స్ట్ ఇంకొక కాంపౌండ్ నేను CH3 OH లేదు అంటే ఇది చేద్దాము, H ఇక్కడ వేద్దాం, Cl ఇక్కడ వేద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? ఇటు OH వస్తుంది, ఇటు H వస్తుంది, ఇక్కడ మళ్ళీ H వస్తుంది, ఇటు Cl వస్తుంది, CH3 వస్తుంది. దీన్ని స్ట్రక్చర్ 1 అందాము, ఇది స్ట్రక్చర్ 2 అందాము. ఇప్పుడు దీనికి నేను స్ట్రక్చర్ 3 కూడా తీసుకుంటా. ఏం చేస్తానంటే స్ట్రక్చర్ 3లో దీన్ని రివర్స్ చేస్తాను. ఓకే, సో దీన్ని రివర్స్ చేస్తా. అప్పుడు CH3 OH, ఇది వేరే స్ట్రక్చర్ అమ్మా. H C H Cl నేమ్ మార్చలేదు నేను. ఓకే, ఇది స్ట్రక్చర్ 3 అంటాను. ఇప్పుడు స్ట్రక్చర్ 4 వేస్తాను నేను ఇక్కడ. CH3. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను OHని మార్చా కదా, Clని అట్లే ఉంచేసి, ఇప్పుడు Clని మారుస్తా OH అట్లే ఉంచేసి. OH H Cl ఇటేస్తాను. H CH3. ఓకే, రైట్. ఇవి స్ట్రక్చర్ 4. ఇది ఇట్లా వేసి మీకు ఇచ్చారనుకుందాం. స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2, స్ట్రక్చర్ 3, స్ట్రక్చర్ 4 అని మీకు ఇట్లా వేసి ఇచ్చారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిని మనం ఎట్లా చేసుకోవచ్చు చూద్దాం. సో లైట్ డిమ్ అయింది, అందుకే లైట్ వేసి చూపిస్తున్నాం. ఓకే, రైట్. చూడండి, దీస్ 2 ఆర్ మిర్రర్ ఇమేజ్ విత్ ఈచ్ అదర్, నో డౌట్. అండ్ ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్. ఎస్, కైరాల్ సెంటర్ ఈజ్, కైరాల్ కార్బన్ ఈజ్ దేర్. ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్, కైరాల్ కార్బన్ ఈజ్ దేర్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా చూడండి ఒకసారి. ఇక్కడ ఈక్వల్గా కట్ చేయగలవా? నో. ఇక్కడ OH, ఇక్కడ H ఉంది, ఇక్కడ H, ఇక్కడ Cl ఉంది. కట్ చేయలేవు. అంటే ఈ 2 మిర్రర్ ఇమేజెస్, నో డౌట్. దీన్ని ఇట్లా తిప్పి పెట్టినా కానీ సూపర్ ఇంపోజిబుల్ అవ్వదు. ఓకే, అంటే 1 and 2 అనేవి ఏవి? ఎనాన్షియోమర్స్. 1 and 2 అనేవి ఎనాన్షియోమర్స్. ఓకే, నౌ 3 and 4 తీసుకోండి. 3 and 4 మిర్రర్ ఇమేజెసా? నో. ఎందుకు సార్? ఇది OH మిర్రర్ ఇమేజెస్ అనుకుంటా. ఎస్, ఈ 2 మిర్రర్ ఇమేజెస్. ఈ 2 మిర్రర్ ఇమేజెస్. చూడండి, పక్కన రాస్తే నీకు సేమ్ వస్తుంది. ఈ 2 Hలు ఇటు ఉన్నాయి, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇవి ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఈ 2 కూడా ఇమేజెస్. మరి ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? నో. ఇక్కడ కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. కాబట్టి ఈ 2 కూడా ఎనాన్షియోమర్సే. 3 and 4 కూడా ఎనాన్షియోమర్స్. ఓకే, ఇప్పుడు 1 and 3కి వద్దాం. 1 and 3 చూడండి, Cl ఇటే ఉంది, ఇటే ఉంది. ఈ 2 మిర్రర్ ఇమేజెస్ కాదుగా. అసలు ఈ 2 స్ట్రక్చర్స్కి సంబంధం లేదు, మిర్రర్ ఇమేజెస్ కాదు. కాకపోతే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది. ఇక్కడ ఏది ఉందో అదే ఉంది, ఇది మాత్రం రివర్స్ అయింది. ఈ కార్బన్ రివర్స్ అయింది, ఈ కార్బన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాబట్టి ఈ 2 మిర్రర్ ఇమేజెస్ అంటే కాదు. సో నాన్ మిర్రర్ ఇమేజెస్ ఇది.
కాబట్టి వాటిని ఏమనాలి మనం? డయాస్టీరియోమర్స్ అనాలి. వాటిని ఏమనాలి? డయాస్టీరియోమర్స్. 1 and 3 ఏంటి? 1 and 3 డయాస్టీరియోమర్స్. డయాస్టీరియోమర్స్. మరి 1 and 4 ఏంటి సార్? అవి కూడా డయాస్టీరియోమర్సే. చూడండి, ఇది క్లోరిన్ రివర్స్ అయింది, OH యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మిర్రర్ ఇమేజ్ అంటే అట్లా ఉండదుగా, రెండు రివర్స్ అవ్వాలి. మరి 2 and 3 సార్? 2 and 3 కూడా ఇది ఇక్కడ మిర్రర్ అనుకుంటే ఇది మిర్రర్ యుక్కే, ఇది కాదుగా. కాబట్టి 2 and 3 కూడా డయాస్టీరియోమర్సే. 2 and 3 కూడా డయాస్టీరియోమర్సే. సార్ మరి 2 and 4 సార్? అది కూడా డయాస్టీరియోమరే. సో 1 and 3, 1 and 4, 2 and 3, 2 and 4 ఇవి మొత్తము డయాస్టీరియోమర్సే. 1, 2, 3, 4 ఏమో ఈ రెండేమో ఎనాన్షియోమర్స్. ఇట్లా చేయొచ్చు. సార్ మీసో కాంపౌండ్, ఇందులో మీసో కాంపౌండ్ లేదు. ఎందుకు లేదంటే సేమ్ గ్రూప్స్ లేవు. యూ కెనాట్ కట్ విత్ 2 ఈక్వల్ హాఫ్స్. ఓకే, నువ్వు 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ చేయలేవు. మీరు ఇట్లా చూసినా కానీ 2 ఈక్వల్ హాఫ్స్ రావు. ఇక్కడ H ఉంది, ఇక్కడ Cl ఉంది. ఇట్లా కట్ చేసినా రాదు, ఇట్లా కట్ చేసినా రాదు. ఓకే, సో కాబట్టి ఓన్లీ డయాస్టీరియోమర్స్, ఎనాన్షియోమర్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. డయాస్టీరియోమర్స్ అండ్ ఎనాన్షియోమర్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. ఓకే, ఐఎమ్ సారీ, ఐ డోంట్ సీ బ్యాక్ సైడ్ చూడలేదు. బోర్డు బాగా వైట్గా అయిపోయింది కదా. సో లైట్ ఆఫ్ చేసి చూద్దాం. లైట్ ఆఫ్ చేస్తేనే బెటర్గా కనిపిస్తుంది ఐ థింక్. ఓకే, ఐ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ. మీకు ఫస్ట్ వీడియోలో కూడా ఒక విషయం చెప్పాను. ఎసిమెట్రిక్, డిసిమెట్రిక్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందని. ఎసిమెట్రిక్ అంటే ఎలాంటి సిమెట్రీ ఉండొద్దు. సిమెట్రీ కొన్ని టైప్స్ ఉంటాయి. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని. అవి ఏది లేకపోతే ఎసిమెట్రిక్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేకుండా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేకుండా ఓన్లీ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అది డిసిమెట్రిక్ అంటారు. సో ఎసిమెట్రిక్కి డిసిమెట్రిక్కి చిన్న డిఫరెన్స్ ఉంది. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నా కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేకపోతే అది డిసిమెట్రిక్ అంటారు. ఇప్పుడు దాన్ని సరే వదిలేసేయండి. ఇంకా మీకు ఇందులో కాన్సెప్ట్ ఉంది ఆప్టికల్ ఐసోమరిజంలో. అసలు ఎసిమెట్రిక్ కార్బన్ లేకుండా కూడా ఆప్టికల్ యాక్టివిటీ చూపించే కాంపౌండ్స్ ఉన్నాయి. అసలు ఎసిమెట్రిక్ కాంపౌండ్స్ ఉండవు, అవి కూడా ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తాయి. అది నెక్స్ట్ వీడియోలో, అది ప్లస్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ క్యాలిక్యులేషన్ అవి చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మీసో కాంపౌండ్స్కే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను CH3 తీసుకున్నాం. సరే ఇట్లా వేయనులే, మామూలుగా సింపుల్గా వేసేస్తా. CH3 2,3 డైక్లోరోబ్యూటేన్ అంటారు దీన్ని. 2,3 డైక్లోరోబ్యూటేన్ అంటారు. 1, 2, 3, 4 డిఫరెంట్ గ్రూప్స్. ఇక్కడ కూడా 1, 2, 3, 4 డిఫరెంట్ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ రాయొచ్చా అంటే మిర్రర్ ఇమేజ్ రాయొచ్చు. కానీ ఆ మిర్రర్ ఇమేజ్ అనేది సూపర్ ఇంపోజబులా, నాన్ సూపర్ ఇంపోజబులా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మిర్రర్ ఇమేజ్ సూపర్ ఇంపోజబుల్. ఎట్లా చెప్తున్నారు సార్ సూపర్ ఇంపోజబుల్ అని అంటే, ఇక్కడ సిమెట్రీ ఉంది, సిమెట్రీ ఉంటే సూపర్ ఇంపోజబుల్ అవుతుంది. లేదు సేమ్ గ్రూప్స్ ఉన్నా ఒకే కార్బన్ మీద సేమ్ గ్రూప్స్ ఉంటే కైరాలిటీ లేనట్లే, సిమెట్రీ ఉన్నట్లు. అట్లా కాకపోయినా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ ఉంటే అది సూపర్ ఇంపోజబుల్ అవుతుంది. మనం ఇంకేం టెస్ట్ చేయక్కర్లేదు. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది చూడండి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కార్బన్, ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కైరాల్ కార్బనే, ఈ రెండు కైరాల్ కార్బన్సే. ఇంటర్నల్ కంపెన్సేషన్ ద్వారా ఓవరాల్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సార్ ఇది సార్ అంటే ఈ రెండు ఒకటే, 1 and 2. ఈ రెండు స్ట్రక్చర్స్ ఏంటి అంటే 1 and 2 ఆర్ ఐడెంటికల్ స్ట్రక్చర్స్. రెండు ఒకటే, ఐడెంటికల్ స్ట్రక్చర్స్. కాబట్టి ఇదొక మీసో కాంపౌండ్, ఇదొక మీసో కాంపౌండ్ అనకండి, ఈ రెండు ఐడెంటికల్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
అన్ని జామెట్రికల్ ఐసోమర్స్ డయాస్టీరియోమర్సే, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఇట్లా ఇచ్చారనుకో, ఇది స్ట్రక్చర్ 1, ఇది స్ట్రక్చర్ 2 అని ఇచ్చారనుకో, జామెట్రికల్ ఐసోమర్స్ ఇవి రెండు యాక్చువల్గా సిస్ ట్రాన్స్ ఐసోమర్స్. ఇవి డయాస్టీరియోమర్స్ అంటే ఎస్ డయాస్టీరియోమర్సే. ఆల్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ డయాస్టీరియోమర్స్. డయాస్టీరియోమర్స్ అంటే ఇందులోనే ఉండక్కర్లేదు, ఆప్టికల్ ఐసోమరిజంలోనే ఉండక్కర్లేదు. స్టీరియో ఐసోమర్ అది కూడా, అంటే జామెట్రికల్ ఐసోమరిజంలో కూడా ఉంటాయి డయాస్టీరియోమర్స్. డయాస్టీరియోమర్స్ అంటే ఏం లేదురా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, బట్ అవి డిఫరెంట్. ఓకే, ఆప్టికల్ యాక్టివిటీ ఉండదు అందులో. రైట్, ఇది మీసో కాంపౌండ్. ఇండివిజువల్గా తీసుకుంటే ఇది ఒకటే కదా, ఇది మీసో కాంపౌండ్ అంటే ఇదే కదా ఈ కాంపౌండ్. సో బోత్ ఆర్ మీసో కదా, కాబట్టి 1 and 2 ఆర్ ఐడెంటికల్. సో దిస్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ మీసో కాంపౌండ్స్. దిస్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ మీసో కాంపౌండ్స్. నౌ ఇప్పుడు అంటే ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది. ఇప్పుడు ఇది మీసో కాంపౌండ్ అవుతుందా, ఎనాన్షియోమర్గా దీని మిర్రర్ ఇమేజ్ రాసి ఎనాన్షియోమర్ అవుతుందా అన్నారనుకోండి. అఫ్ కోర్స్ ఇక్కడ హైడ్రోజన్ కూడా ఉంటుందమ్మా, ఇక్కడ కూడా హైడ్రోజన్ కూడా ఉంటుంది, అంతే కదా. కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇటేమో కార్బన్కి అటాచ్ అయింది, ఇటు కార్బన్కి అటాచ్ అయింది, ఇది మళ్ళీ కార్బన్కి అటాచ్ అయింది, బట్ ఇది 2 కార్బన్లకు అటాచ్ అయింది. కాబట్టి ఈ 2 సేమ్ కాదు, అంటే ఇది కైరాల్ కార్బన్. ఇక్కడ తీసుకున్నా అంతే, ఇది వేరే ఉంది, ఇటు వేరే ఉంది, కాబట్టి ఇది కూడా కైరాల్ కార్బన్. 2 కైరాల్ కార్బన్స్ ఉన్నాయి. సో హియర్ 2 కైరాల్ కార్బన్స్ ఆర్ దేర్, కానీ యూ కెన్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ చేయొచ్చు, కాబట్టి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది ఇక్కడ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎప్పుడైతే ఉంటుందో, ఇది సిస్ కాంపౌండ్ యాక్చువల్గా. జామెట్రికల్ ఐసోమరిజం చెప్పాలంటే సిస్ 1,2 డైమిథైల్ బెంజీన్, ఇది సైక్లోహెక్సేన్. సో సిస్ 1,2 డైమిథైల్ సైక్లోహెక్సేన్, ఇది సైక్లోహెక్సేన్. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నా ఇక్కడ. ఈసారి CH3 H తీసుకుంటాం. H. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ దగ్గర CH3 మన వైపు ఉంది, ఈ కార్బన్ దగ్గర లోపలికి ఉంది. ఇక్కడ హైడ్రోజన్ మన వైపు ఉంది, ఇది లోపలికి ఉంది. సో ఇప్పుడు నేను ఈక్వల్గా కట్ చేస్తా సార్ అంటే కుదరదు. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేస్తా అంటే కుదరదు, ఇది ట్రాన్స్. ఇది ఎందుకు కుదరదు సార్? ఇట్లా నువ్వు కట్ చేస్తే ఇటువైపు హైడ్రోజన్ వస్తుంది, అటేమో లోపల వైపు వస్తుంది, 2 సేమ్ ఎట్లా అవుతాయి? కావు. ఇది దేర్ ఈజ్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి దీనికి ఎనాన్షియోమర్ రాసుకోవచ్చు. నువ్వు ఎనాన్షియోమర్ రాసుకోవచ్చు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి CH3 H ఇట్లా రాసుకోవచ్చు. సో ఈ 2 ఎనాన్షియోమర్లు, ఇక్కడ కైరాలిటీ ఉంది, ఇక్కడ కైరాలిటీ ఉంది, ఇక్కడ కైరాలిటీ ఉంది, ఇక్కడ కైరాలిటీ ఉంది. ఎనాన్షియోమర్స్ అంటే ఇవి ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ ఇవి 2. ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, దీన్ని మీసో కాంపౌండ్ అనొచ్చు మనం, ఎందుకంటే ఇంటర్నల్ కంపెన్సేషన్ జరుగుద్ది, ఇక్కడ జరగదు. ఇవి ఆప్టికల్లీ యాక్టివ్. ఇప్పుడు ఇందులో సిస్ 1,2 డైమిథైల్ సైక్లోహెక్సేన్లో ఒక మీసో కాంపౌండ్ ఉంది. నెక్స్ట్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ ఎన్ని ఉన్నాయి? ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ 2 ఉన్నాయి. ఇవి 2 ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్. ఇది ఆప్టికల్ ఐసోమరే. మొత్తం టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని ఉన్నాయంటే ఆప్టికల్ ఐసోమర్స్ 3 ఉంటాయి. ఆప్టికల్ ఐసోమర్స్ ఏంటంటే 3. మీసో కూడా ఆప్టికల్ ఐసోమరే, కానీ ఇన్యాక్టివ్ ఇది, ఇవేమో యాక్టివ్. ఓకే, ఇట్లా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్ అండ్ మీసో కాంపౌండ్స్. మీకు డిఫరెంట్ కాంపౌండ్స్తోని మీరు
చేసుకోవచ్చు. ఇప్పుడు 1,4 డైక్లోరో లేదా డైమిథైల్ ఏదైనా తీసుకోండి. డైక్లోరో సైక్లోహెక్సేన్ అన్నారనుకోండి. ఇప్పుడు ఇందులో ఎన్ని మీసో కాంపౌండ్స్, ఎన్ని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ వస్తాయని అడిగారు అనుకో. సో ఇది సైక్లోహెక్సేన్ అనుకుందాం. ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ తీసుకోండి. ఇటు హైడ్రోజన్, ఇటు హైడ్రోజన్, ఇట్లా పెట్టుకోండి, సింపుల్గా అర్థమవుద్ది. 2 క్లోరిన్స్ ఒకే వైపు ఉన్నాయి కాబట్టి దీన్ని సిస్ అంటారు. ఇంకోటి ట్రాన్స్ తీసుకోండి, అంటే 2 క్లోరిన్లు ఆపోజిట్లో పెట్టి తీసుకోండి. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ కట్ చేస్తే మాకు డిఫరెంట్ వచ్చింది సార్, వెరీ గుడ్. ఇక్కడ కట్ చేస్తే సేమ్ వచ్చింది సార్, వెరీ గుడ్. సేమ్ వచ్చిందా? ఇక్కడ మీకు రాలేదు. ఎప్పుడు సేమ్ వస్తుందంటే ఇట్లా కట్ చేస్తే సేమ్ వస్తుంది. ఇట్లా కట్ చేస్తే 1 కార్బన్ 2 కార్బన్ క్లోరిన్ హైడ్రోజన్, 1 కార్బన్ 2 కార్బన్ క్లోరిన్ హైడ్రోజన్ ఇట్లా వస్తుంది. రైట్. ఇక్కడ తీసుకుంటే ఏమైంది అంటే ఇది సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటారమ్మా దీన్ని, సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఇక్కడ స్టార్ట్ చేస్తే నువ్వు సెంటర్ నుంచి ఇటు వచ్చినా హైడ్రోజనే పోతుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇటు వచ్చినా హైడ్రోజన్. ఇక్కడేమో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది, ఇక్కడేమో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో రెండింటికి సిమెట్రీ ఉంది కాబట్టి బోత్ ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. టూ స్ట్రక్చర్స్ ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సిస్ తీసుకున్నా ట్రాన్స్ తీసుకున్నా ఆప్టికల్లీ ఇన్యాక్టివే. ఓకే, ఇక్కడ అసలు ఆప్టికల్ యాక్టివిటీ లేదు. సార్ అదేంటి సార్, మీసో కాంపౌండ్ అనుకోవచ్చు కదా సార్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే? ఎస్, యు ఆర్ రైట్, మీసో కాంపౌండ్ అనుకోవచ్చు. ఎప్పుడు 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి కదా దీనికి. ఇది కిరాయిల్ కార్బన్ కావాలి కదా, ఇది కైరాల్ కార్బన్ కాదు అంటున్నా. ఎట్లా చూడండి, ఇక్కడ క్లోరిన్ ఉంది, వెరీ గుడ్. ఇక్కడ హైడ్రోజన్, ఈ 2 డిఫరెంట్ గ్రూప్సే. మరి వీటి పరిస్థితి ఏంటి చూడండి, ఇక్కడ కార్బనే ఉంది, ఇక్కడ కార్బనే ఉంది, 2 సేమ్ కదా. మళ్ళీ ఈ కార్బన్ కార్బన్కి అటాచ్ అయింది, ఈ కార్బన్ కార్బన్కి, ఇక్కడ వరకు సేమే కదా. ఈ కార్బన్ కార్బన్కి అటాచ్ అయింది, అది క్లోరిన్తోనే అటాచ్ అయింది. ఈ కార్బన్ కార్బన్కి అటాచ్ అయింది, అది క్లోరిన్తోని. నువ్వు ఇటు నుంచి వచ్చినా సేమ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇదంతా తిరిగి వస్తే ఏమేమి ఆటమ్స్ వస్తాయో ఇట్లా తిరిగి వచ్చినా అయ్యే ఆటమ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి 1 2 3 కార్బన్ మీద క్లోరిన్ ఉంటే ఇక్కడ నుంచి కూడా 1 2 3 కార్బన్ మీద క్లోరిన్ ఉంది. కాబట్టి నీకు ఈ 2 గ్రూప్స్ సేమే, ఇక్కడ అటాచ్ అయిన 2 గ్రూప్స్ సేమే. ఈ 2 గ్రూప్స్ సేమ్ అటాచ్ అయితే ఇక్కడ కైరాలిటీ లేదు, నో కైరాల్ కార్బన్. మరి ఇక్కడ సార్, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. మరి ఇక్కడ సార్, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ క్లోరిన్ హైడ్రోజన్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడ కదా క్లోరిన్ ఉంది. సో ఈ రెండిట్లో అసలు కైరాల్ కార్బనే లేదు. నువ్వు కైరాల్ కార్బన్ లేకుండా ఆప్టికల్ ఐసోమరిజం ఏం చెప్తావు? కాబట్టి ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి లేవు ఇక్కడ. ఓన్లీ సిస్ ట్రాన్స్ జామెట్రికల్ ఐసోమరే ఉంది. సిస్, ఇదేమో సిస్, ఇదేమో ట్రాన్స్. ఓకే, 1 2కి అయితే ఉంటుంది, 1 3కి అయితే ఉంటుంది, 1 4కి ఉండదు. కాబట్టి నేను 1 2 చెప్తే 1 4 ఇస్తే సార్ 1 2కి చెప్పారు కదా అని అప్లై చేస్తే రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, అసలు ఈ కైరాలిటీ ఇట్లా లేదు కదా. ఇట్లా కైరాల్ కార్బన్ లేకుండానే ఆప్టికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేసే మాలిక్యూల్స్ ఉన్నాయి, అది చూద్దాం. నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.